పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తూ, గుడ్ ఫ్రైడే మహాపర్వదినాన్ని అందరూ మనం కూడుకోవడానికి ఇచ్చిన ఆ మహాదేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఈ 6వ మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చు, ఒకసారి 29వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చిరకతో నిండి ఉన్న ఈ ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించారు. దీన్ని వివరించే ముందు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం 3వ లైన్ దగ్గర నుంచి ఒకసారి చదువు. 53:12-3. ఏలయనగా మరణము నొందునట్లు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఏలయనగా మరణమొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను నీ నా పాపముల కోసం. దేవాది దేవుడు ఈ సర్వసృష్టి సృజింపబడకముందే, ఈ సర్వము ఏర్పడకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దారపోసే విధముగా యేసుక్రీస్తు వారిని సిద్ధపరిచి ఉన్నాడు. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అక్కడ గొల్గతా కొండ మీద సిలువ వేయబడిన వారిలో ముగ్గురులో యేసుక్రీస్తు వారు ఒకరు. ఆ ముగ్గురులో యేసుక్రీస్తు వారైన నిరపరాధిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక్కడ అపరాధం చేసిన వారు, అక్కడ బందిపోటుల దొంగ బరబ్బతో సహవాసంతో ఉన్నవారు దొంగల్లోకి ఇద్దరు దేవుని రాజ్యానికి విరుద్ధముగా, లేదంటే అక్కడ ఈ భూ సంబంధమైన రాజ్యానికి విరుద్ధముగా పోరాటం చేస్తూ మాకు స్వేచ్ఛ సమానత్వం లేదని పోరాటం చేస్తున్న ఆ బరబ్బతో కలిపి నడుస్తున్న దొంగలు, లేదంటే ఆ రాజ్యానికి అక్కడ రాజుకి లేదంటే అక్కడ ఉన్న పరిపాలనకి వ్యతిరేకంగా అక్కడ కొనసాగుతున్న బందిపోటు దొంగలను అక్కడ సిలువ వేయబడ్డారు. అక్కడ సిలువ వేయబడిన వారిలో అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాను. వాళ్ళు విరుద్ధముగా దేవునికి మనుషులకి విరుద్ధముగా అతిక్రమముగా వాళ్ళు అక్కడ సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడిన వారు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. యేసుక్రీస్తు వారి సిలువను వీళ్ళ సిలువ కానీ సిలువలు ఒకేలాగా ఉంటాయి. కానీ వీళ్ళ తాళ్లతో కట్టేసి సిలువ వేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శీలలతో మేకులతో దిగగొట్టబడి ఉంటుంది. ఈ తాళ్లతో కట్టిన వారు ఆ కాళ్ళు విరిచేయబడతాయి. వీళ్ళు ఆ సమయానికి వీళ్ళ చనిపోయిన పక్షంలో వీళ్ళ కాళ్ళు విరిచేయబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఏ ఎముకైనాను విరవబడలేదు. లేఖనాలు చెప్పినట్లు ఏ ఎముక కూడా విరవబడలేదు. ఇక్కడ అంటున్నాడు, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. తిరుగుబాటు చేసిన వారి కోసం విజ్ఞాపన చేశాను అంటున్నా. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి కోసం, లేదు అంటే ఆ రాజ్యంలో పరిపాలనగా ఏ రాజు అయితే ఉన్నాడో, ఏ పరిపాలకుడు అయితే ఉన్నాడో వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వారితో కొరకు ఈయన ఏం చేశాడంటే, చేసిన వారికి విజ్ఞాపన చేశాను, వీరిని క్షమించమని. తండ్రి వీరి ఏమి చేయుచున్నారో వీరిని క్షమించమని విజ్ఞాపన చేశాడు. అదే బందిపోటు దొంగ బరబ్బా అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య జరిగించుచుండగా అంటాడు బందిపోటు దొంగ, ఇదిగో మేము రాజ్యం కొరకు పోరాడుతున్నాం, ఇదిగో నీకు జనబలం ఉంది, బుద్ధి బలం ఉంది, మాకు అండబలం ఉంది, ధైర్య సాహసాలు మాకైతే ఉన్నాయి, నీవు నాతో పాటు చేయగలిగితే ఈ రాజ్యాన్ని పరిపాలిద్దాము అనే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అక్కడ అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటే మాట చెప్తాడు, బరబ్బా ఇది నీ విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ కొరకు నేను ప్రాణమైన అర్పిస్తాను కానీ నీతో
చేతులు కలపనని మాట మాట్లాడతాడు. అక్కడ అంటాడు, తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేశాను. నీ కోసం చనిపోతానేమో కానీ, నీ కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తానేమో కానీ నీతో మాత్రం చేతులు కలపనని అక్కడ అంటున్నాడు. అక్కడ దేవునికి విరుద్ధముగాను రాజ్యానికి విరుద్ధముగాను తిరుగుబాటు చేసిన వారితో ఆయన చేతులు కలపలేదు. ఆయన సత్శీలుడు గనుక, ఆయన నిరపరాధి, నిందారహితుడిగా ఉన్నాడు గనుక దేవునికి విరుద్ధమైన కార్యాల్లో ఆయన పాలు పంచుకోలేదు. ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 17:4 ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం నన్ను చదవరా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. సంపూర్ణముగా నెరవేర్చానంటున్నాను. ఆయనకి ఇచ్చిన పని ఏం పని ఇచ్చాడు? ఆయన దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం పని ఇచ్చాడు? ఈ లోక రాజ్యంలో మీదకి వెళ్ళి ఈ నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించడానికి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కనుక ఆ నశించిపోయే వారిని రక్షించడానికి నిన్ను పంపుచున్నాను అన్నాడు. ఆ పంపినప్పుడు ఈ నశించిపోయిన వారిని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చినప్పుడు మొదటిగా మనకి వాటి కనపడుతుంది. యోసేపు మరియలు కుమారుడిగా ఉండగా ఏటేటా కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి పస్కా పండుగ నిమిత్తము బలి అర్పించి వెళ్ళిపోతుండగా ప్రతిసారి కూడా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇతనికి 12వ ఏట వచ్చినప్పుడు కూడా అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి 12వ ఏట కూడా ఏం చేస్తారంటే దేవాలయానికి వచ్చి ఆ పస్కా బలి వధించి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. జనసమూహము సందోహాలుగా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులతో ఉండనప్పుడు అక్కడ వీళ్ళు కొంత దూరం వెళ్ళిపోయినప్పుడు కనిపించినప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతోటి వస్తున్నారేమో అనుకుని ఇంకా కొంత లెక్క వెళ్ళిపోయినప్పుడు అప్పటికీ కూడా కనిపించకపోయేటప్పటికి చిన్నపిల్లాడే వయసు, ఈ లోక జ్ఞానం తెలియదే. ఏంటంటే మానవుడిగా ఈ లోకంలో మన పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధముగా మరియా యోసేపులు ఈయన్ని చూస్తున్నారు. ఈయన చూస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు నెతుకుతున్నారు, వీళ్ళు ఎక్కడా కనపడలేదని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి యెరూషలేము దగ్గర దేవాలయం దగ్గర వెతుకుతున్నప్పుడు ఈ దేవాలయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12వ ఏట ఏం చేస్తున్నాడంటే శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సంభాషిస్తున్నాడు. ఈ సంభాషిస్తున్నప్పుడు అక్కడ అంటారు, తల్లి అయిన మరియా అంటారు, బాబు నువ్వు ఏంటి ఎక్కడున్నా నీ కోసం నేను వెతుకుతున్నాము కదా అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, అమ్మ మీకు తెలియదా నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క పనిని ఆ చిన్ననాటి నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 4వ వచనంలో 17:4 అంటాడు, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటున్నాడు. సంపూర్ణముగా ఇచ్చిన పని నేను మహిమపరచితిని అంటున్నాడు. అక్కడ నుంచే కాకుండా సువార్త పరిచర్య చేయొచ్చు, ఆయన సువార్త పరిచర్య చేయొచ్చు. అనేక మందిని ఆకర్షితులు దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి సిద్ధముగా ఉండండి. దేవుని రాజ్యంలో ఇదిగో ఈ లోక పాపాలు మోసుకొని ఇదిగో ఆది ఆదాము నుండి ఏదైతే పాపము సంక్రమించుతుందో, ఏదైతే పాపం ద్వారా మనము ఇంకనూ కూడా నలిగిపోతున్నారో, ఏ పాపము ద్వారా అయితే ఈ మానవుడు నశించిపోవచ్చున్నాడో, దేవునికి దూరముగా ఇంకను దూరం అవుతున్నాడే కానీ దగ్గరగా చేర్చబడట్లేదు కనుక ఇదిగో తండ్రి నన్ను పంపి ఉన్నాడు కనుక నా పనిని నా చిత్తము కాకుండా ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యొక్క పనిని సువార్త ద్వారా ఆయన ప్రారంభించాడు. ఆ సువార్త ద్వారా ప్రారంభించి అనేక మందికి రక్షణనిచ్చాడు, అనేక మందికి స్వస్థతనిచ్చాడు, అనేక మందికి చనిపోయిన వారిని లేవనెత్తాడు, అనేక మందిని చెరలో ఉన్నవారిని, ఈ పాప బంధకములలో ఉన్న వారికి విడుదల కలుగజేశాడు. అదే విధంగా సాతాను చేత బంధింపబడి పీడింపబడుచున్న వారికి విడుదల కలుగజేశాడు. ఈ కలుగజేస్తూ కూడా ఏం చేశాడంటే అనేక మందిని దేవునికి వైపు మళ్ళిస్తూ ఆయనకి ఏదైతే పనిని అప్పజెప్పి ఉన్నాడో తండ్రి ఆ పనిని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ నెరవేర్చుకుంటూ వస్తున్న క్రమంలో అనేకమైన
విపత్తులు, అనేకమైన పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అనేకమైన పరిస్థితులకి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ దేవునికి అనుకూలంగా ఎక్కడ కూడా కనబడట్లేదు. దేవుని కుమారుడు అప్పుడు అనబడినప్పుడు ఈయన అపహసింపబడుతున్నాడు, ఈయన హేళనకు గురి అవుతున్నాడు. ఈయన ద్వారా ఏమవుతుందంటే రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది, కానీ మనుషులు తాత్కాలికంగా వాళ్ళు విముక్తి పొందామనుకుంటున్నారు, లేదంటే తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారే తప్ప నిత్య రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూడట్లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లూకా సువార్త 2:49 ఒకసారి చూద్దాం. నన్ను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి అంటున్నారు తన తల్లితోని. అంటే ఇలాగ చూసుకుంటూ వెళ్తే అనేకమైనవి ఉన్నాయి. ఆయన చెరలో ఉన్నవారిని, పాప బంధకంలో ఉన్నవారికి విడుదల కలుగజేస్తాడు. అదే గొర్రెల వలె తప్పిపోయిన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన వెదకి రక్షించడానికి, నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించడానికి ఆయన ఇక్కడికి పంపబడి ఉన్నాడు. అదే విధముగా ఇంకా ఏం చేస్తున్నాడంటే ఒకసారి 6వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనం ఒకసారి చదువు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. ఏంటి, తన స్వచిత్తాన్ని ఇక్కడైతే ఆయన కొనసాగించట్లేదు. తన స్వచిత్తాన్ని మనమైతే నా ఇష్టము, ఇక్కడ నాకు బాధ్యత అప్పగించబడి ఉంది కదా, లేదంటే నాకు ఇక్కడ అజమాయిషి ఇచ్చారు కదా, ఇది నాకు అప్పచెప్పారు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, లేదు అంటే నా ఇష్టానుసారంగా దాన్ని నేను నడిపించుకుంటూ పోతాను. దానికి ఇక్కడ ఏమంటున్నాడంటే నా చిత్త ప్రకారం నేను నడిపించట్లేదు అంటున్నాడు. దేవుని చిత్త ప్రకారం నేను నడిపించడానికి నేను ఇక్కడికి పంపబడి ఉన్నాను. ఆ పంపబడి ఉన్నాను కనుక నేను ఏం చేస్తున్నానంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏది కూడా నేను చేయడానికి నాకు ఇక్కడ అధికారం లేదని మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానిని ఎంతటిలో నేనేమీ పోగొట్టకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అంటున్నాడు. అంత్యదినము నన్ను పంపిన వాని పని ఏదైతే నాకు అప్పచెప్పాడో ఆ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి, లేపడం అంటే ఆ రాజ్యాన్ని, ఏదైతే రాజ్యము ఏర్పాటు చేయవలసి ఉందో ఈ లోక రాజ్యములను కొట్టివేసి దేవాది దేవుడు ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాలనుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏంటంటే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ నెరవేర్చడానికి నేను ఇక్కడ పంపబడి ఉన్నానని మాట్లాడుతున్నాడు. అంత్యదినమ దాన్ని లేపుటయ్యే అంటున్నాడు. అంత్యదినమున ఆ రాకడ సమయంలో అంటే ఎత్తబడే సంఘంలో మిమ్మల్ని అందరినీ చేర్చడానికే నా పని అని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదంటున్నాడు. ఇక్కడ నేను ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూనే దేవుని యొక్క రాజ్యాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూనే దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నానని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారుగా. ధర్మశాస్త్రం ఏముంది అంటే ధర్మశాస్త్రము తాత్కాలికమైనదిగా ఉపశమనం ఇచ్చేది మాత్రమే ఉంది, కానీ అది శాశ్వతమైన పరిహారముగా అది లేదు. తాత్కాలికమైన పరిహారముగానే ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రము శాశ్వతమైన పరిహారము కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తము చిందించితేనే శాశ్వతమైన పరిహారముగా మనకి రాజ్యంలో చేర్చబడతాము. ధర్మశాస్త్రము విధులు నెరవేర్తిస్తూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటిస్తూ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ కూడా ఏం చేస్తున్నాడంటే మనందరిని కూడా సిద్ధపరుస్తున్నాడు. మనందరిని కూడా సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచి ఆయన ఏం చేస్తాడంటే ఆయన మరణించి
ఆ సిలువలో మన కొరకు, మన యొక్క పాపముల కొరకు, మన యొక్క అపరాధముల కొరకు, మనము చేసిన అనీతివంతమైన కార్యములు ప్రతిదాని కొరకు కూడా ఆది ఆదాము నుండి నేటి వరకు కూడా ఏం చేసిందంటే దాన్ని కొట్టివేయచ్చు. ఇదివరకు ఎలాగుంటుందంటే ఆ దేవాలయానికి తీసుకెళ్ళి ఒక మేకను కానీ, ఒక ఎద్దును కానీ, ఒక పశువుని తీసుకెళ్ళి ఆ దేవాలయంలో ఆ బలి అర్పించు ఏం చేసేవారంటే ప్రధాన యాజకునికి ఇచ్చినప్పుడు అది తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ అతి పరిశుద్ధ స్థలములో దాన్ని పెట్టి ఏం చేశాడంటే ఆ మందసం మీద చిలకరించి, ఆ చిలకరించిన తర్వాత దాన్ని ఎవరైతే పాపము చేశారో వారి మీద చిలకరించినప్పుడు వారి పాపాలు కొట్టివేయబడి, ఆ కొట్టివేయబడిన తర్వాత మళ్ళీ ఏం చేసేవాడు, ఈ బయటకు వచ్చిందే తాడు. ఇప్పుడు కొంతమంది మాట్లాడతలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా ఉండడానికి మనకి తీసుకురాలేదు ఇక్కడికి, శాశ్వతమైన పరిహారం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే తన రక్తం ద్వారా మనకి శాశ్వత పరిహారము ఇచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకి నీతిమంతులుగా మనకు తీర్చి యథార్థవంతులుగా నీతి న్యాయంతో నడుచుకొనుచు ఎదుటి వారిని ప్రేమించమని ఆయన ఏం చేశాడంటే తనకు వారసులుగా మనల్ని తీసుకుని వచ్చాడు. ఆ వారసులుగా తీసుకువచ్చిన క్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నీ కొరకు నా కొరకు కూడా ఆ సిలువలో బలియాగమయ్యాడు. ఆ బలియాగమైతూ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరులను క్షమించమని అంటున్నాడు. ఆది ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా మన అందరిని కూడా క్షమించమని నేటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన విజ్ఞాపనకి ప్రతిఫలముగా మనము వస్తున్నాము అనుకుంటున్నామా, కానీ దానికి తగు విధముగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏంటంటే తాత్కాలికంగా మనం దేవుని బిడ్డలముగా మనము ఈ సన్నిధిలో మనం నివసిస్తున్నామేమో, కానీ లేదంటే పూర్తిగా ఆయన బాటలో లేదంటే ఆయన అడుగుజాడల్లో నడుచువారముగా మనము ఉన్నామా లేదా అన్నది కూడా మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నాము అంటున్నాడు ఇక్కడ. అందుకనే అంటున్నాడు ఈ 30వ వచనం, యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఆ చిరకపుచ్చుకొని అంటే ఆ చిరకపుచ్చుకొని గొల్గొతా కొండ వరకు ఆయన సిలువ మోసుకుని వెళ్ళి ఆ సిలువ పైన అదిగో లేఖనములు నెరవేర్చబడినవి ఇవన్నీ కూడా చదువుతాయి. 28వ వచనం కానించి చదువుతాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరున్నట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పుడక తగిలించి ఆయన నోటికి అందించిరి. లేఖనములు నెరవేరుని అని ఏమంటున్నాడంటే అక్కడ లేఖనాలు నెరవేరుని అంటున్నాడు. నెరవేరుని అని ఆయన తెలుసుకుని ఏం చేస్తున్నాడంటే దప్పికొనుచున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ దప్పికొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. దప్పికొనుచున్నాను అని ఆయన మాట్లాడినప్పుడు, ఆయన అరిచినప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఏం చేస్తారంటే ఆ గొల్గొతా కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా అక్కడ సిలువ మాత్రం వేయట్లేదు. అక్కడ రాజ్యానికి విరుద్ధముగా, అక్కడైతే ప్రభుత్వానికి ఏదైతే భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళకి అంతిమ శిక్ష ఏంటంటే సిలువ వేయడం. ఆ సిలువ వేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ గొల్గొతా కొండ మీద ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళి అంతిమ తీర్పులు అంతిమ శిక్షలు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారు. వాళ్ళని ఆ సిలువ వేసినప్పుడు ఏం చేస్తున్నారు, తాళ్లతో కట్టి
వాళ్ళని ఏంటంటే ఆ సిలువకు తాళ్లతో ఆ చెయ్య ఈ చెయ్యి చేసి తాళ్లతో కట్టి, కాళ్ళు తాళ్లతో కట్టి వాళ్ళని సిలువ వేసి ఏంటంటే ఆ మండు టెంటలో అలా వదిలేసి వాళ్ళకి దాహమైందన్నా ఏమైందన్నా కానీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఆడి చావకపోతే సాయంకాలం ఆడి టైం అయినప్పుడు ఆ ఎముకలు విరగగొట్టి చంపేవారు. ఆ ఎముకలు విరగగొట్టి చంపేవారు. అట్టి విధముగా చంపినప్పుడు ఏం చేస్తానంటే అనేక మంది అక్కడ చంపబడ్డారు. ఆ చంపబడిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకడిగా శిక్ష పొందుతున్నాడు. అక్కడ శిక్ష పొందితే ఈయన డిఫరెంట్గా ఉంది. ఇది సిలువ ఏంటంటే రెండు అరిచేతుల్లో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని అక్కడ సిలువ వేస్తున్నారు. ఆ సిలువ వేసినప్పుడు ఆ రక్తం కారినప్పుడు రక్తం అంట ఏమవుతుందంట, ఆ గుల్గతా కొండ ఎలాగుందంటే కపాలం అనే స్థలము, ఆ స్థలము ఎలాగుందంటే ఆయన సిలువ వేసినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎలాగుందంటే చీకటి కమ్మింది, మహాభయంకరంగా భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ గొల్గతా కొండ రెండుగా చీలిందంట. ఆ రెండుగా చీలినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ఆ చీలిన ఆ బీటలో నుంచి కింద ఎవరైతే ఆది ఆదాము పాతిపెట్టబడి ఉన్నాడో, ఆది ఆదాము పాతిపెట్టబడి ఉన్న ఆ గొల్గొతా కింద పాతిపెట్టబడి ఉన్నాడు. ఆ పాతబడి ఉన్నప్పుడు ఈ రక్తము ప్రవహించి ఆది ఆదాము పుర్రె మీద పడి క్షమాపణ దొరికింది. ఈ ఆది ఆదాము అందుకని ఆ గొల్గొతా కొండకు అంత ప్రత్యక్షత ఉంది, అంత ఏంటంటే ప్రత్యేకత కూడా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించవలసి ఉన్నది కనుక ఏంటంటే పాప పరిహారార్థ నిమిత్తం ఆయన అక్కడ సిలువ యాగము పొంది పాప క్షమాపణ మన అందరికీ కలుగుజే విమోచన క్రయధనముగా ఆయన రక్తము మన కోసము చిందించాడు కనుక ఏంటంటే ఆది ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా మనందరికి కూడా విమోచన కలిగింది. ఎందుకు కలిగిందంటే మనము చేసిన పాపములను బట్టి, మనము చేసిన అపరాధములను బట్టి, మనము చేసిన దోషములను బట్టి ఆది ఆదాము ఏం చేశాడంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఆ పాపము మొదలుకొని నేటి వరకు కూడా మనము సంక్రమిస్తూనే ఉంది. ఆ సంక్రమించుచున్న పాపాన్ని కొట్టివేయడం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ ఆది ఆదాము మొదలుకొని నేటి వరకు ఆయన రక్తములో కడగబడి ఉన్నాం. మనమందరం కూడా ఆ కడగబడి ఉన్న రక్తము ద్వారా మనము విమోచింపబడి దేవుని యొక్క సన్నిధిలో మనము నమ్మకమైన వారుగా ఉండవలసిన వారముగా మనము ఉన్నాము. ఆ ఉంటూ కూడా ఆయన ఏమంటున్నాడు, లేఖనములు నెరవేర్చబడినవి కనుక ఏమంటున్నాడంటే సమాప్తమైనది అంటున్నాడు. తండ్రి, నువ్వు నాకేదైతే బాధ్యత అప్పగించి ఉన్నావో, ఏదైతే నా మీద భారముగా నాకు అప్పగించి ఉన్నావో, ఏదైతే నాకు నమ్మకముగా ఇదిగో నన్ను విశ్వసించి ఇదిగో ఈ లోకంలో ఎటువంటి విధముగా నేను తప్పిపోనని నీవు నా మీద ఏ విధమైతే బాధ్యత ఉంచి ఉన్నావో ఆ విధమైన బాధ్యతను నేను నెరవేర్చి ఉన్నాను. ఇదిగో నేను విజయపు కేక వేయిచున్నాను, నేను విజయము పొంది ఉన్నాను అని విజయపు కేకగా ఆయన ఏమంటున్నాడంటే సమాప్తమైనదని తలవాల్చాడు. ఆ సమాప్తమైన దానికి ఏంటంటే ఆయన ఆషామాషిగా సమాప్తమైనది అనలేదు. ఆయన ఏదో ఈ లోకానికి వచ్చేసి నేనేదో అందరి కోసం నేను ప్రాణాన్ని అర్పించేశాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఇదిగో నేను అప్పచెప్పి ఉన్నాను, నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను, నీవు నాకు ఇచ్చిన ఈ బాధ్యత ద్వారా నేనేం చేస్తున్నానో నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఇప్పుడు నీవు నన్ను మహిమపరచవలసి ఉన్నది. నేను ఏదైతే ఇచ్చానో, నేను ఎంత గౌరవంగా నిన్ను గౌరవించాను అదే గౌరవం నాకు దక్కవలసి ఉన్నది. అది ఎప్పుడు దక్కుతుందంటే మనమందరం కూడా ఆయన రాజ్య సువార్తకు లోబడి ఆయన వెంబడించి ఆయన నీతి కార్యాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు ఆయన గౌరవించబడతాడు. అందుకనే కనుక మనం సమాప్తమైనదని ఆయన మాట్లాడుతూ ఆయన సిలువలో మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేసి మన కొరకు ఆయన బలి పశువుగా పస్కా బలిగా ఆయన వధింపబడి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలుగజేస్తున్నాడు కనుక మనము ఆయన యందు నమ్మకం ఉంచి వారుగా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.